అనేకులు సాధారణంగా ప్రశ్నించే ఒక ప్రశ్న ఏంటంటే, ఒకప్పుడు నేను రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో, తొలి దినాల్లో దేవుని వాక్యం అంటే చాలా ఆశ. ప్రార్థన అంటే చాలా ఆశ. సహవాసం అంటే చాలా ఆశ. యేసుప్రభు గురించి మాట్లాడాలంటే నాలో ఎంతో గొప్ప ఆనందం ఉండేది. అయన్నీ క్రమేణా తగ్గిపోయింది. ఈరోజు బైబిల్ చదువుతున్నాను అలవాటు. ప్రార్థన చేస్తున్నాను అదొక రొటీన్. సహవాసానికొస్తున్నాను రావాలి గదా అని. దట్ ఫస్ట్ లవ్, ఆ తొలి ప్రేమ నాకు లేదు. ఈ ప్రేమను నేను ఎలాగ పోగొట్టుకున్నాను? దేవుని వాక్యం పట్ల నాకీ వాంఛ, ఈ కోరిక ఎలాగ తగ్గిపోయింది? దేవుని వాక్యంలో ఎందుకు ఆనందించలేకపోతున్నాను? దేవుని వాక్యానికి ఎందుకు నేను లోబడలేకపోతున్నాను? ఈ సత్యాలన్నీ తెలిసిన సత్యాలే గదా! ఎందుకు నేను చేయలేకపోతున్నాను? 2 రీజన్స్. కీర్తన మొదటి కీర్తనలో మొదటి కారణం చూస్తున్నాం. మొదటి పేతురు రెండో అధ్యాయంలో రెండో కారణం చూస్తున్నాం. మొదటి కీర్తనలో బాహ్య సంబంధమైన ప్రత్యేకత. ఔట్‌వర్డ్ సెపరేషన్. మొదటి పేతురు రెండో అధ్యాయంలో అంతరంగ ప్రత్యేకత. ఇన్‌వర్డ్ సెపరేషన్. ఈ 2 లేకుండా దేవుని వాక్యములో ఆనందముతో ఉండటం అసాధ్యం.